wants you to get closer to him. He does not want a third person. దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే. ఎవరది? క్రీస్తు యేసు అనే నరుడు, ఇంకా వేరే ఎవరు కాదు. ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హూ కేమ్ యాజ్ ఎ మ్యాన్. ఆయన ద్వారంగా, ఆయన శిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన ద్వారంగా మాత్రమే ఎవడైనానో తండ్రిని చేరొచ్చు. నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం, నీ ఆత్మ యేసు ప్రభు సొత్తు. నీ మనసు నీ చేతుల్లో ఉంది. నువ్వు పోరాడాలి, దేవుణ్ణి అంగీకరించాలి. నీ ఆత్మతో, శరీరంతో, మనసుతో నువ్వు దేవుని సేవించాలని. ఎందుకంటే చివరికి నీ మనసులో నువ్వు చేసే నిర్ణయాలను బట్టి నీ జీవితం ఉంది. కాబట్టి నీ మనసుని జాగ్రత్తగా కాపాడుకో. ఇందుకొరకు క్రైస్తవుడు అని పిలుచుకుంటున్నాం. మోక్షం వస్తుందన్నా, పరలోకం వస్తుందన్నా, నరకం నుండి తప్పించుకోదమన్నా. నువ్వు దాని కొరకు క్రైస్తవుడు అంటే రియల్లీ నాట్ రియల్లీ క్రిస్టియన్. అప్పుడు అంటాం పిరికొల్లాగా, చేతకానోళ్ళగా పారిపోయాడు రా అని. ఆ రోజు పరిశుద్ధాత్ముడు లేడు పేతురికి. కానీ ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆ దినంనే ధైర్యంగా నిలబడి 3,000 మందికి సువార్తను ప్రకటించి రక్షణలోకి నడిపించాడు. ఎలా ఉందో తెలియజేయబడుతుంది. అపవాదికి నిర్ణయము, మనుషుడికి తీర్పు ఎలా ఉందో తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్కరికి తీర్పు దినం ఉంది, ధవళ సింహాసనం ముందు నిలబడతామని తెలియజేయబడుతుంది. ఆయన కలిగించబోయే నూతన భూమి, నూతన ఆకాశం, సమస్తము క్రొత్తవి చేసి మనుషుడికి నూతన జీవితాన్ని ఇస్తాం కూడా తెలియజేయబడుతుంది. ఈరోజు తండ్రి ప్రేమ మరువద్దు,